ఫోటో చేస్తే అదొక 4 కాపీలు ఇమ్మని చెప్పి ఆ ఫోటో కాస్త తీసుకొచ్చి మీనా బట్టల్లో ప్రభావతి పెట్టేస్తుంది. అది మీనా కింద వంట చేసుకున్న సమయంలో బట్టల్లో పెట్టేసి ఒక ఫోటో బట్టల్లో పెట్టి ఒకటో రెండో ఫోటోలు ఇంటికి పోస్ట్లో పంపిస్తుంది. ఎవరో ఆకాశరామన్న పంపించినట్టుగా. కరెక్ట్గా అదే సమయానికి హాల్లో అందరూ ఉండేసరికి కొరియర్ ఏదో వచ్చిందనగానే నేను చూస్తానంటూ ప్రభావతి హడావిడిగా వెళ్తుంది. వెళ్ళి తీరం ఫోటో చూసి లోపలికి తెచ్చి ఇదేదో మీనా పేరు మీద వచ్చిందే అనుకుంటూ ఓపెన్ చేసి చూడరా బాలు అంటూ బాలు చేతిలో పెడుతుంది. అప్పటికే బాలుకి విషయం అర్థమవుతుంది. ఫోటో ఓపెన్ చేసి చూసేసరికి మీనా ఆ ఫోటోలో వేరే వ్యక్తి ఇద్దరు కూడా క్లోజ్గా ఉన్నట్టు ఫోటో కనబడడంతో బాలు అలా చూస్తూ ఉండిపోయేసరికి ఏంటి ఫోటోల్లా ఉన్నాయే అనుకుంటూ ఫోటోలు లాక్కునేసరికి అవ్వా ఏంటిది ఇంతటి దారుణమా, ఈ మీనాకు ఎవరితోటో సంబంధం ఉందా, అందుకనేనా మార్కెట్కి వెళ్ళి ఇంతసేపు ఎదురు చూస్తూ ఎంతో ఆలస్యంగా వస్తుంది అని చెప్పనేసరికి ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, నాకెవరితోటో సంబంధం ఉండడం ఏంటత్తయ్య అనగానే కావాలంటే ఈ ఫోటోలు చూడండి ఫోటోలో ఎంత క్లోజ్గా ఉందో, ఇంత క్లోజ్గా ఉందంటే వీళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందనే కదా అర్థం అంటూ మాట్లాడేసరికి ఇంకా మీనాకి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటుంది. బాలు కొంచెం దూరంగానే పెడతాడు. కొన్ని రోజులు మళ్ళీ అదే ఫోటో అదే వ్యక్తితో మళ్ళీ వేరొక పొజిషన్లో మళ్ళీ ఫోటోలు ఇంటికి పంపిస్తుంది. ఇంటికి పంపించేసరికి ఆ ఫోటోలు కూడా అందరూ ఉండగానే ఫోటోలు రావడం మళ్ళీ అవే చూడడం జరిగేసరికి ఒక్కసారిగా ఎందుకో ఏంటో బాలుకు అనుమానం కలుగుతుంది. మీనా అలాంటి మనిషి కాదు, అలాంటిది ఫోటోలు ఎవరు పంపిస్తున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు అని అనుకుంటూనే ఫోటో తయారు చేసిన వాళ్ళ కింద ఆ ఫోటో స్టూడియో వాళ్ళది నెంబర్ అయితే ఉంటుంది, కింద చిన్నగా నెంబర్ అయితే ఉండేసరికి ఆ ఫోటో చూస్తూ ఉండగానే నెంబర్ కనిపించడంతో వెంటనే బాలు ఆ నెంబర్కు ఫోన్ చేస్తాడు. అక్కడ ఆ విషయం నమ్మిన మీనాను కొంచెం మాట్లాడకుండా బాధ పెట్టి మాట్లాడేటట్టు ప్రభావతి నోటుకొచ్చినట్టు ఫోన్ చేసి మాట్లాడేసరికి హలో ఎవరు అనగానే ఈ స్టూడియో ఎక్కడుంది అని చెప్పాను, కానీ పలానా చోట ఉంది సార్ రండి సార్ అని చెప్పనేసరికి పలానా చోటకి వెళ్ళి వాడి కాలర్ పట్టుకునేసరికి ఈ ఫోటోలు ఏంట్రా, ఈ ఫోటోలు ఎవరు ఇలా చేయించారా అనగానే అన్న ఫోటోలు చేసింది నేనేనన్నా, కానీ ఒకరు చేయమంటేనే చేశానన్నా, వీళ్ళు అసలు నా స్టూడియోకి రాలేదన్నా, ఈ మేడం అయితే నా స్టూడియోకి ఎప్పుడూ రాలేదన్నా అని చెప్పనేసరికి ఎవరు చేయమన్నారు ఏంటిదంతా అని చెప్పాను, కానీ ఒక ఆవిడ వచ్చిందన్నా, ఈ ఫోటో ఇక్కడదే అన్న, ఎవరో ఒకసారి తీయించుకుని వెళ్ళిపోయారు, ఇక్కడే ఉండిపోయింది ఫోటో, ఈ మేడం ఫోటోలు తీసుకొచ్చి ముందొకసారి ఒక రకమైన ఫోజులో చేయమన్నారన్నా, మళ్ళీ రెండోసారి రెండో రకమైన ఫోజులో చేయమన్నారన్నా, చేసి నాలుగేసి ఫోటోలు తీసుకువెళ్ళేవారన్నా, వచ్చినప్పుడల్లా 1000 రూపాయలు ఇచ్చేవారన్నా అని చెప్పనేసరికి ఎవరొచ్చారు ఎలా ఉందావిడి అని చెప్పాను, కానీ అన్ని ప్రభావతి గుర్తులు చెప్తూ ఉంటాడు. సంఖలో హ్యాండ్ బ్యాగ్ ఉందా అనగానే ఉందన్నా ఉంది, కానీ హ్యాండ్ బ్యాగ్లో ఏమున్నట్టు ఉండదన్నా అని చెప్పనేసరికి ఈవిడేనా అంటూ బాలు కాస్త తన ఫోన్లో ఉన్న ప్రభావతి ఫోటో చూపించేసరికి అవునన్నా ఈవిడే అని చెప్పనేసరికి ఇప్పుడు కూడా వచ్చిందన్నా, ఇప్పుడు కూడా ఇంకో 3వ ఫోటో రెడీ చేసి తీసుకువెళ్ళింది, చేయను అని చెప్తున్నా కానీ వినిపించుకోకుండా డబ్బులు ఇచ్చి మరీ చేయమని చెప్తుందన్నా అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఆ ఫోటో పట్టుకెళ్ళింది కదా, సరే ఎప్పుడు ఇంటికి ఫోటో వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంక అప్పటికి 2 సార్లు అయిపోయింది కదా, ముచ్చటగా 3వసారి మీనాని ఇంట్లోంచి శాశ్వతంగా గెంటించేద్దామన్న ఉద్దేశానికి ప్రభావతి పక్కాగా స్కెచ్ చేసుకునేసరికి ఈ విషయం అంతా కూడా సత్యానికి చెప్తాడు బాలు. నిజమా రే అని చెప్పాను, కానీ నిజం నాన్న అంటూ స్టూడియో దగ్గరికి వెళ్ళి మరి వాడి చేత కూడా చెప్పించి మొత్తానికైతే సత్యం బాలు ఇద్దరు కూడా
ఫిక్స్ అయ్యి ఉంటారు. ఫోటోలు రాని ప్రభావతి ఏం మాట్లాడుతుందో చూద్దామని. మూడోసారి ఫోటోలు ఇంటికి రానే వస్తాయి. ఇంటికి రావడంతోటే ప్రభావతి మీనాను కొట్టే అంత పని చేస్తుంది. అసలు నీలాంటి దాన్ని తీసుకొచ్చి నా ఇంటి కోడలుగా చేశాడు. ఇలాంటి మనిషి అని తెలిసి చేశారా? మనోజ్ పెళ్లి చేసుకోలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే మనోజ్ గారి జీవితం ఏమైపోయి ఉండేది? ఇలాంటి నీచమైన దాన్న తీసుకొచ్చి ఇంట్లో కోడలుగా చేశారు. మన ఇంటి పరువు ఏమైపోవాలి? మన ఇంట్లో ఎలాంటి బుద్ధి ఇంట వంట ఎవరికైనా ఉందా అనుకుంటూ ప్రభావతి మీనాను కొట్టడానికి చెయ్యి ఎత్తేసరికి ఒక్కసారిగా బాలు చేతిని పట్టుకుంటాడు. ఏంట్రా, నీ భార్య తప్పు చేసిందిరా, ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచడం ఏంటి? ఇంట్లోంచి బయటికి గెంటేద్దాం, ఇలాంటిది మన ఇంట్లో ఉండకూడదు, నడవే బయటికి అంటూ జుట్టు పట్టుకోబోయేసరికి సత్యం ప్రభావతి చంప చెల్లు మనిపిస్తాడు. ఒక్కసారిగా జుట్టు పట్టుకున్న జుట్టు కాస్త అలా వదిలేస్తుంది. నేనేం చేశానండి, నన్ను కొడుతున్నారు? తప్పు చేసింది అది, మన ఇంటి పరువు తీసింది అది అని చెప్పనేసరికి ఎవరు పరువు తీశారు? నువ్వింత దుర్మార్గంగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు ప్రభా. నువ్వు ఒక ఆడపిల్లని కన్నా తల్లివే కదా, ఎంత నీచంగా ఆలోచిస్తావా? ఎంత బాలు మీనా అంటే నీకు ఇష్టం లేకపోయినా ఎంత దారుణంగా ఆలోచిస్తావని కలలో కూడా అనుకోలేదు. మీనా పరువు తీయాలని చూస్తావా? చిచ్చి, నిన్నసలు ఇన్ని రోజులు ఒక రాక్షసేమో అనుకున్నాను. నువ్వు అసలు మనిషివే కాదు, ఆడదానివి అస్సలే కాదు అని చెప్పనేసరికి నేనేం చేశానండి? అమ్మ ఏం చేసింది నాన్న కానీ నోరు మూసేరా. మీ అమ్మ ఏం చేసిందా? మీ అమ్మే మీనా ఫోటోలు పట్టుకు వెళ్ళి మరి ఇలా ఫోటోలు మార్పింగ్ చేయించింది. ఇప్పటికి 3 సార్లు అయింది, ఇది 3వసారి అని చెప్పనేసరికి అమ్మ ఎందుకు చేస్తుంది అనగానే నీకేం తెలుసురా, నీకు తెలియదు కదా, నేనే స్వయంగా స్టూడియో దగ్గరికి వెళ్ళి వాడిని కనుక్కున్నాను, వాడిని తీసుకురానా అంటూ బాలు అనగానే వెళ్ళి ఆ స్టూడియో అతన్ని తీసుకొచ్చేసరికి అవునండి, ఈ మేడమే నాకు 1000 రూపాయలు ఇచ్చేవారు ఒక్కొక్క ఫోటోకి. ఫోటో మార్పించినప్పుడల్లా ఇప్పటికి 3 ఫోటోలు మార్పించారు, 3000 రూపాయలు ఇచ్చారు, అన్నీ 50 రూపాయల నోట్లే అని చెప్పనేసరికి రోహిణికి అసలు విషయం అర్థమవుతుంది. అత్తయ్య గారు, మీనా బాలు మీద ఎంత కోపం ఉంటే ఈ రకంగా తీర్చుకుంటారా అనుకుంటూ ఉంటుంది రోహిణి. 50 రూపాయల నోట్లు ఇచ్చింది నేనే మామయ్య అని చెప్పనేసరికి ఎంత దరిద్రంగా తయారైంటవేంటి ప్రభా, అసలు నువ్వు మనిషివైనా? చిచ్చి, నీకులాంటి దాన్ని పెళ్లి చేసుకుని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నీతో కాపురం చేశానా? నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది. నీతో ఇన్ని రోజులు ఎలా వేగనా అనిపిస్తుంది. ఎంత దారుణంగా ఎలా ఆలోచిస్తున్నావు ప్రభా, ఎంత నీచంగా ఎలా ఉంది నీ బుద్ధి అని చెప్పి అనేసరికి చిచ్చి, ఇలాంటి ఇంటికి కోడలుగా తీసుకొచ్చావేంటి రవి? రేపు నిన్ను నన్ను విడదీయాలన్నా నాకు ఇలాగ ఎవరొకరితో అక్రమ సంబంధం అంట కట్టిస్తారేమో అంటూ శృతి అనగానే అమ్మ శృతి అని చెప్పనగానే మిమ్మల్ని ఎందుకు చేస్తుంది డబ్బుడమ్మా? మీరు డబ్బున్న వాళ్ళు కదా, మీరు ఇంట్లోనే ఉండాలి. మీనా పేదింటిది కదా, అందుకు మీనాని తీసుకుని నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అందుకోసమనే మా ప్రభావతమ్మ ఎంత నీచానికి ఒడిగట్టింది అంటూ బాలు చెప్పేసరికి ఇంకా మీనా ఏడుస్తూ ఉంటుంది. నేను నమ్మలేదు మీనా, నిజంగా నమ్మిన వాడినైతే నిన్ను ఎప్పుడో ఇంట్లోంచి బయటికి పంపించేసేవాడిని కదా. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుందని ఎదురు చూశాను. ఆ సమయం ఇప్పుడొచ్చింది, ఇప్పుడు విషయం బయటపడింది. నిన్ను ఎప్పుడు అనుమానించను మీనా అంటూ మీనా ముందు బాలు తల పట్టుకునేసరికి మీనా ఏడ్చుకుంటూ బాలుని పట్టుకునేసరికి బాధపడకు, నిన్ను నన్ను ఎవ్వరు విడదీయలేరు. మూర్ఖుల్లా ఉన్న నన్ను మంచిగా మార్చిన నిన్ను నన్ను ఎవరు విడదీస్తారు? ఎవరు విడదీయరు. ఇదిగో ప్రభావతమ్మ, ఇప్పుడు చెప్తున్నాను, నా భార్య జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను. నా భార్య ఇంట్లో పని ఏమీ చేయదు. నాన్న, నీకు ఇష్టమైతే ఇంట్లో ఉంటాం, లేదంటే ఇంట్లోంచి వెళ్ళిపోతాం, అంతే తప్ప నా భార్య మిగిలిన కోడల్లాగే ఉంటుంది. ఇష్టమైతే ఉండండి, లేదంటే మేము ఇంట్లోంచి వెళ్ళిపోతాం అనగానే ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళే వెళ్ళిపోతారా? 3 కోడళ్ళు పనులు చేస్తేనే చేయడం, లేదంటే నోరు మూసుకుని ఊరుకోవడమే. మీ అమ్మాయి వండుకుంటుంది, నువ్వు వంట చెయ్యొద్దమ్మా, అసలు నువ్వు వంటగదిలోకి రావద్దు అంటూ సత్యం గట్టిగానే చెప్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.